ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను చంపి కేంద్ర ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతుందని సిపిఐ చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా బస్టాండ్ వద్ద సిపిఐ పార్టీ పైలాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే సిపిఐ పార్టీ పనిచేస్తుందని ఆయన అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపరేషన్ పేరుతో మావోయిస్టులను అంతం చేయాలని చూస్తుందని అన్నారు. ప్రశ్నించే వారిని లేకుండా చేయాలని మోడీ పనిచేస్తున్నారని అన్నారు. కమ్యూనిస్టులను అంతం చేయడం మోడీ వల్ల కాదని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల ఉపాధిని దెబ్బతీసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశంలో ఎన్నో పోరాటాల ఫలితంగానే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం చట్టాలు తీసుకొస్తే మోడీ ప్రభుత్వం చట్టాలను రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. ఇప్పటికైనా పేద ప్రజల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం పనిచేయాలని, లేని పక్షంలో ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారిని వేయాలి. ఈనాడు ఏదైతే ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నటువంటి కూడం కానీ ఇల్లందు దగ్గర సత్తుపల్లి కానీ ప్రైవేట్ ప్రభుత్వం వచ్చినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ ఎంఎండి చట్టాన్ని తీసుకురావడం వల్ల మరి వీళ్ళు కూడా తప్పని పరిస్థితులు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనే పరిస్థితులు కల్పించడం జరిగింది. అందుకోసమే మీరు కూడా భాగస్వాములు కావాలి. సరే సమయం లేదు, నాయకులు కూడా మాట్లాడేది ఉన్నది కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు వేదిక మీదకి సిద్దిపేట ఓ అరుణ పతాకమా నీకిదిగో రెడ్ సల్యూట్, నీకిదిగో రెడ్ ఫలితమే నీ వర్ణం ఎరుపైంది, ఫలితమే నీ వర్ణం ఎరుపైంది. కత్తులు దూసుకపోయిన జెండా జై 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 మన విజయ పతాకకు జై జై నా బరుపి రగ్గెలు మోగిన. సిపిఐ శతజయంతి ఉత్సవాలని జిల్లా పల్లెన నిర్వహించుకుంటా ఉంది. జనవరి 18న ఖమ్మంలో జాతీయ ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం. చలో ఖమ్మం లక్షలాది మంది జనం కదించడానికి ఇప్పటికే ఇక్కడికక్కడికి శ్రేణులు సదరణ అవుతూ ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ దేశాలు కూడా ఆ ముగింపు ఉత్సవాలకు హాజరు కాబోతూ ఉన్నాయి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సభకు హాజరవుతా అని చెప్పి తెలియపరచడం అనేది సంతోషకరం అని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు గడుస్తున్న సందర్భంగా చూస్తే పూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేస్తూ ఉన్నాడు. పౌరహక్కులను హరిస్తూ ఉన్నాడు. రచించే గొంతుకలు నొక్కేస్తూ ఉన్నాడు. ఆపరేషన్ కగార్ పేరుతో మొత్తం మావోయిస్టులు అంతమే పంతం అని చెప్తా ఉన్నాడు. ఇలా డ్రోన్ల ద్వారా రకరకాల పద్ధతులలో ఏదైనా చేసి ఏరేసి మరి అయితే సరెండర్ అవుతారా లేకుంటే చంపేస్తాం అని బెదిరింపులు చేస్తూ ఉన్నాడు. ఆఖరికి మావోయిస్టులు కూడా మేము ఆపరేషన్ కగార్ని ఆపండి లేదా చర్చలు చేసుకుందామని చెప్పినా కూడా చర్చలు కూడా సిద్ధపడలేదు. ఇంత మొండి ప్రభుత్వం, ఇంత నియంతృత్వ ప్రభుత్వం, ఇంత పాసిస్ట్ ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ ఉండదని చెప్పేసి అభిప్రాయపడుతున్నాం. ఇంకోవైపునేమో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ పేరుంటే ఏం కుంపని పోయినాయి, ఏం నష్టమైంది అంటే రామ్జీ ఆ పేరుతో పెట్టి మరి ఆ పథకాన్ని నిర్వీర్యం చేద్దాం కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ మహాత్మా గాంధీ మీద ఉన్న ఎంత మరి కుట్ర ఉందో, ఎంత మీ కోపం ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఏదైనా కూడా మహాత్మా గాంధీ చంపి మీరేదో మేము గొప్పలని చెప్పుకుంటే ఆనాడు కాదు, ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. పేరు పెట్టి ఏం చేస్తున్నారు మీరు? ఇప్పటిదాకా మీరు 90% నిధులు ఇచ్చారు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి. ఇప్పుడు 40% ఇస్తారట. ఇప్పటిదాకా రాష్ట్రాలు 10% పెట్టుకునేవి, ఇప్పుడు 40% పెట్టుకోవాలి. అంటే ఓ రాష్ట్రం నా దగ్గర డబ్బు లేదంటే చట్టం ఉండదు. అసలు ఈ ఉపాధి హామీ చట్టం ఎట్లా వచ్చింది? ఎర్ర జెండా పార్టీలు 61 మంది పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి 2005లో ప్రగతిశీల చట్టాలు వచ్చినాయి. ఆనాడే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది మహాత్మా గాంధీ పేరుతో. పని గ్యారంటీ 200 రోజులు పని 100 కావాలని కొట్లాడితే 100 రోజులు పని గ్యారంటీ ఇచ్చారు. అలాగే సమాచార చట్టం వచ్చింది, అటవీ భూముల చట్టం వచ్చింది, గృహహింస చట్టం వచ్చింది. ప్రగతిశీల చట్టాలన్నీ కూడా ఎర్ర జెండా పార్టీలు బలంగా ఉన్నందువల్లనే వచ్చినాయి. ఆనాడు మంత్రి పదవులు తీసుకోకుండా మనకి మంత్రి పదవులు వద్దు, తీసుకోమన్నా కూడా తీసుకోలేదు. మంత్రి పదవులు వద్దు,
మాకు చట్టాలు కావాలి, పేదల బతుకులు బాగుపడాలి, ఇవాళ వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవనోపాధి పెరగాలని చెప్పి కోరుకున్నటువంటి ఎర్రజెండా పార్టీలు అని చెప్పి తెలియపరుస్తూ మోడీ ఇప్పటికైనా ఆ ఉపాధి హామీ చట్టాన్ని సవాలు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేద్దాం. ఏదైనా వామపక్షాలు, ప్రగతిశీల ప్రజాత శక్తులన్నీ ఏకమై ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేదాకా ఉద్యమం ఆగదని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.